హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరికీ ముక్కోటి అండ్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. నా పూజ అయితే ఉదయాన్నే 5:30కి అంతా అయిపోయిందండి. నా పూజ నేనైతే అన్ని 3కే లేసానండి. 3కే లేసి ఇళ్ళంతా క్లీన్ చేసుకొని నైటే అన్నీ నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటానండి. ఎప్పుడైనా ఉదయాన్నే లేచి ప్రసాదాలు అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. పటాలలో తుడుచుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నానండి. చేసుకొని తర్వాత పానకం ప్రిపేర్ చేసుకున్నాను. వడపప్పు, స్వామివారికి పులిహోర అంటే చాలా ఇష్టం కదండి శ్రీవారికి. అందుకు నేను పులిహోర నైవేద్యంగా అయితే పెట్టాను. ఇలా పూలతో అలంకరించుకొని విష్ణు అష్టోత్తరాలు మరియు లక్ష్మీ అష్టోత్తరాలు, విష్ణు వజ్రకవచధరము అవి చదువుకొని నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళానండి. రుద్రవరం టెంపుల్కి అయితే వెళ్ళాను. కళ్యాణం చూద్దామని వెళ్ళాను. శ్రీనివాసుని కళ్యాణం జరుగుతుందని వెళ్ళానండి. ఉత్తర ద్వార దర్శనం అయితే నేనైతే ఆ రోజు చేసుకోవడం జరిగింది. చూడండి, కళ్యాణానికి అయితే కూర్చున్నారు. ఇంకా స్టార్ట్ కాలేదు కళ్యాణం అయితే. కళ్యాణం అనేది చాలా బాగా జరిగిందండి. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. తిరుపతిలో ఎలా డెకరేషన్ చేశారో నేనైతే ఎక్కడైతే వీడియోలు అయితే తీయలేదండి. వాసాపురం స్వామిని అయితే నేను వీడియోలు అయితే తీయలేదు. ఇప్పుడు ఒకసారి చూపిద్దామని నేను అందరికీ కళ్యాణం వీడియో తీశానండి. ఎక్కువ కూడా తీయలేదు. ఇక్కడ జీలకర్ర బెల్లం పెడుతున్నారు అయ్యవారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుని కళ్యాణం జరుగుతుందండి. 10 గంటలకు జరిగిందండి. 10 అంటే 11కు స్టార్ట్ చేశారు అయ్యవారు. అహోబిలం అయ్యగారు అనుకుంటా అండి. వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు. చాలా బాగా చేశారు పండితులందరూ. ఇక్కడ డాక్టర్లు కూడా కూర్చొని వాళ్ళ కళ్యాణం జరిపించారు. ఎవరైనా సామూహిక కళ్యాణం కూడా చేపించే వాళ్ళు పేర్లు నమోదు చేసుకొని చేస్తున్నారండి ఇక్కడ కింద. ఆ రోజు కళ్యాణంలో పాల్గొనడం అనేది కూడా అదృష్టంగా అందరూ భావిస్తారు కదండి. నేనైతే ఇంకా మా ఆయన లేడు కదా, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. నేను కూర్చోలేదండి. కళ్యాణం చూడాలని అనుకున్నాను, చూశానండి. ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో ఆ స్వామివారి కళ్యాణం అయితే నేను చూశానండి. నాకు అంతా మంచి జరగాలని కోరుకున్నాను. ఇన్ని రోజులు కష్టాలు పోయి ఇంకా సుఖాలు ఇస్తాడని నేను భావిస్తున్నానండి. నేనైతే వారాలు పట్టుకొని తిరిగానండి. 9 వారాలు పట్టుకొని తిరిగాను. నా 9 వారం కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి వైకుంఠ ఏకాదశి వడ్డీ వారం ఒకటి సమర్పించాలండి. అదొక్క వారం సమర్పించి స్వామివారిని మళ్ళీ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ దండలు వేసేటప్పుడు అయ్యగారు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. అంటే సాంప్రదాయకరమైన డ్యాన్స్ అని, డ్యాన్స్ అంటే వేరేలా అనుకోవద్దు. సాంప్రదాయకరమైన డ్యాన్స్ ఇప్పుడు మనం చూస్తుంటాం కదా. పెళ్లి కొడుకు దండలు సమర్పిస్తున్నారండి. వీళ్ళు ఒకరి దగ్గర మార్చుకుంటారు చూడండి. ఇప్పుడు ఇలా ప్రతి ఒక్క పెళ్ళిలో జరగాలండి. ఇది సాంప్రదాయము. ప్రతి శ్రీరాముని పెళ్ళిలో, శ్రీనివాసుని పెళ్ళిలో జరగాలండి. పెళ్ళి ఎలా జరిగిందనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. ఆ శ్రీనివాసుని కటాక్షం వల్ల ముక్కోటి ఏకాదశి రోజు నేను ఇలా గుడికి వెళ్ళి శ్రీనివాసుని కళ్యాణం చూడడం అనేది నా లైఫ్లోనే ఫస్ట్ టైం అండి. నేను అసలు ఇంతవరకు కళ్యాణము, రాములవారి కళ్యాణం చూశాను కానీ శ్రీనివాసుల కళ్యాణం అయితే నేను ఇది ఫస్ట్ టైం చూడటము. అది మా రుద్రవరం మండలంలో చేస్తున్న వాసాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి, గోదాదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర వాసాపురం వెంకటేశ్వర స్వామిని అయితే నేనైతే దర్శించుకోవడం జరిగింది. మీరైతే మంగళహారతి ఇస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి ఇస్తున్నారు. స్వామి వారికి అయితే అక్షింతలు అయితే వేసేసారండి. తాలిబొట్టు కూడా కట్టి